హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఉత్తమ్స్ అకాడమీ టర్నింగ్ పాయింట్స్. ఈ యొక్క వీడియోలో మనం విస్తీర్ణంలో అతి పెద్ద దేశాలు, లార్జెస్ట్ కంట్రీస్ ఇన్ ద వరల్డ్ టాప్ 7 చూడబోతున్నాం. చాలా సింపుల్గా ఎట్లా గుర్తుంచుకోవాలో చూడబోతున్నాం. అదే మాదిరిగా ఇటువంటి వీడియోస్ ఇంకా చాలా చేయబోతున్నాం. మొట్టమొదటిసారి చూస్తున్నట్లయితే మనకి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మరియు ఇటువంటి ఛానల్ ట్రిక్స్ కొరకు ఈరోజే మనకి ఉత్తమ్స్ అకాడమీ యాప్ను కూడా మీరు డౌన్లోడ్ చేసుకొని మీకు రైల్వేస్ ప్రిపేర్ అవుతున్నా, బ్యాంక్స్ ప్రిపేర్ అవుతున్నా, ఎస్ఐ, కానిస్టేబుల్స్, ఏ పోటీ పరీక్ష అయినా సరే, ఏపీపీ ఎగ్జామ్స్ అయినా సరే మనకి యాప్ నందు మీకు సులభతరంగా అర్థమయ్యే విధంలో కోడింగ్ విధానంలో ఇంగ్లీష్ అయితేనేమి, జీకే అయితేనేమి, మ్యాథమెటిక్స్ అయితేనే చేయబోతున్నాం. సో న్యూ ఇయర్లో ఇది త్వరలో లాంచ్ చేయబోతున్నాం, మీరు గమనించగలరు. మరి చూస్తే లార్జెస్ట్ కంట్రీస్ ఇన్ ద వరల్డ్ టాప్ 7 కంట్రీస్, ఎందుకంటే ఇవి చాలా చాలా ఇంపార్టెంట్. మనం అనేక మళ్ళీ చదువుతూ ఉంటాం, మర్చిపోతూ ఉంటాం. మరి ఆ విధంగా మర్చిపోకుండా ఉండడానికి ఈ యొక్క ట్రిక్స్ మనం ప్రయోగిస్తున్నాం. ఇటువంటి వీడియోస్ మీకు 100కు పైగా వస్తాయన్నమాట. మరి ఒకసారి గమనించినట్లయితే ఏ కంట్రీస్ అనేది తర్వాత ట్రిక్ చూద్దాం. రష్యా, కెనడా, చైనా, ఓకేనా, తర్వాత అమెరికా, బ్రెజిల్, ఆస్ట్రేలియా, ఇండియా. సో ఇండియా 7th ప్లేస్ అని ప్రతి ఒక్కరికి తెలుసు. ఫస్ట్ ప్లేస్ కూడా రష్యా అని అందరికీ తెలుసు. సో రష్యా టాప్లో ఉంటే కింద మనకేముంది, ఇండియా ఉంది. మరి ఇవన్నీ కూడా ఏరియాలో స్ట్రాంగ్గా ఉన్నాయి. స్ట్రాంగ్గా ఉండాలంటే ఏం చేయాలి మనం? ఒక బిల్డింగ్ స్ట్రాంగ్గా ఉండాలంటే మనం ఏ సిమెంట్ వాడాలో ఆ యొక్క సిమెంట్ స్లాబ్ని ఏమంటారో ఒకసారి గుర్తుపెట్టుకోండి, నేను మళ్ళీ చెప్తాను మీకు. ఓకే, రష్యా, కెనడా, చైనా, యుఎస్ఏ, బ్రెజిల్, ఆస్ట్రేలియా, ఇండియా. దీనికి ట్రిక్ చెప్తా. అయితే ఒకసారి చూస్తే రష్యా అనేది చూస్తే ప్రపంచంలో ఏరియాలో 11% ఆక్యుపై చేసుకోవడం ఉన్నది. సో మొత్తం ప్రపంచ ఏరియాలో ఇది 11% భూమిని ఆక్యుపై చేసుకుంది. కానీ జనాభా అయితే మాత్రం 1.7 నుంచి 2% మాత్రమే జనాభా ఉంది. ఇండియా కంప్లీట్లీ రివర్స్. ఏరియా కేవలం 2.4%. ఏరియా కేవలం అంటే కేవలం 2.4%. పాపులేషన్ తీసుకుంటే 18%. ఇక్కడేమో ఏరియా 11%, పాపులేషన్ వచ్చేసి కేవలం అంటే కేవలం బిలో 2%. అదే ఇండియా ఏరియా తీసుకుంటే 2.4% కంప్లీట్ వరల్డ్ ఏరియా తీసుకుంటే, మరి పాపులేషన్ పరంగా తీసుకుంటే 18% జనాభాతో ఇప్పుడు ప్రపంచంలోనే నెంబర్ 1 పొజిషన్ ఆక్యుపై చేసుకుంటుంది అనమాట. ఓకే, మరి ఈ యొక్క టాప్ కంట్రీస్తో పాటుగా ఆ యొక్క కంట్రీ యొక్క క్యాపిటల్, ఆ యొక్క కంట్రీ యొక్క కరెన్సీ కూడా మనం చూస్తాం. సో ఉత్తమ్స్ అకాడమీ అంటేనే మనకి ఏం రావాలంటే అన్ని కంట్రీస్, యుఎన్ఓలో ఉన్నటువంటి అన్ని 193 కంట్రీస్ యొక్క కంట్రీ పేరు, క్యాపిటల్ కూడా తెలుసుకుంటాం. మీరు మనకి ఉత్తమ్స్ అకాడమీని ఫాలో అయినట్లయితే ఏ కంట్రీ కూడా మిస్ కాదు. మీరు ప్రతిరోజు కరెంట్ అఫైర్స్ చూస్తూ ఉండండి, మరి ఇచ్చే లైవ్ క్లాస్ చూస్తూ ఉండండి. మీరు ఖచ్చితంగా వితిన్ 6 monthsలో ప్రతి కంట్రీకి దానికి క్యాపిటల్ కూడా మీరు సులభంగా గుర్తుంచుకునే విధంగా మనకి ఉత్తమ్స్ అకాడమీ యూట్యూబ్ ఛానల్లో మీకు చెప్పడం జరుగుతుంది అనమాట. మరి చూస్తే ఒకసారి నేను ట్రిక్ అయితే ఫైనల్ చెప్తాను. రష్యా వచ్చేసి క్యాపిటల్ మాస్కో. సో మాస్కో అనేది మాస్కవా నది ఒడ్డున ఉంది. మరి దీని యొక్క కరెన్సీ ఏమంటే రూబుల్. తర్వాత కెనడా క్యాపిటల్ ఒట్టావా. సో ఒట్టావా కరెన్సీ వచ్చేసి కెనడా కరెన్సీ వచ్చేసి డాలర్. తర్వాత చైనా క్యాపిటల్ బీజింగ్ అయితే కరెన్సీ యువాన్ లేకుంటే రెన్ మిన్బి అని కూడా అంటారు. సో ఎక్కువ మనకు ఉపయోగించేదంటే యువాన్ ఉపయోగిస్తారు. తర్వాత రెన్ మిన్బిని కూడా చెప్పడం జరుగుతుంది. తర్వాత యుఎస్ఏ. సో యుఎస్ఏ వాషింగ్టన్ డీసీ అంటే డిస్ట్రిక్ట్ ఆఫ్ కొలంబియా అని కరెన్సీ వచ్చేసి మనకు డాలర్. బ్రెజిల్. సో బ్రెజిల్ పేరులోనే దానికి క్యాపిటల్ కూడా దాగి ఉంది బ్రెజిల్లా. బ్రెజిల్లా దీని యొక్క కరెన్సీ అంటే రియల్గా ఉంటుంది. మరి ఆస్ట్రేలియా క్యాపిటల్ కాన్బెర్రా కరెన్సీ అంటే ఆస్ట్రేలియా కరెన్సీ డాలర్. ఇండియాకి మనకు తెలిసి చెప్పాల్సిన అవసరంలే, మనకు అందరికీ తెలుసు చెప్పాలి. అయితే మీరు గమనించండి, ఇక్కడ మనకు గమనించినట్లయితే ఇక్కడ అమెరికా తీసుకుంటే అమెరికా యొక్క ఫ్రెండ్స్ ఇక్కడ 3 ఉన్నారు. అమెరికా ఫ్రెండ్ వచ్చేసి ఆస్ట్రేలియా ఫ్రెండే, మరియు కెనడా కూడా ఫ్రెండ్సే. వీళ్ళు 3 ఫ్రెండ్స్ కాబట్టి అంటే యుఎస్ఏకి పక్కనే కెనడా ఉంటుంది, మరి ఇండియాకు కింద ఆస్ట్రేలియా ఉంటుంది. వీళ్ళ 3 కూడా అమెరికా ఫ్రెండ్. వీళ్ళందరూ 3 ఫ్రెండ్లీగా ఉంటారు కాబట్టి వీళ్ళ 3 కూడా కరెన్సీ డాలరే. కెనడా కరెన్సీ ఒట్టావా, అమెరికా కరెన్సీ డాలర్. సో కెనడా కరెన్సీ డాలర్,
తర్వాత అమెరికా కరెన్సీ డాలర్, దెన్ కాన్బెర్రా అంటే ఏమి ఆస్ట్రేలియా కరెన్సీ కూడా డాలర్. సో ఈ మనం సింపుల్ గుర్తుపెట్టుకోవచ్చు. కెనడాకి అయితేనేమి, యుఎస్ఏకి అయితేనేమి, మరి ఆస్ట్రేలియాకి అయితేనేమి కరెన్సీ డాలర్. రష్యాకు రూబుల్ చాలా చాలా ఇంపార్టెంట్ మిత్రమా. రష్యాకు వచ్చేసి రూబుల్, చైనా వచ్చేసి యువాన్, బ్రెజిల్కి వచ్చేసేమి సో రియల్గా ఉంటుంది కాబట్టి రియాల్, దెన్ ఇండియాకి వచ్చేసి రూపాయి. ఇది మనం కంపల్సరీగా ఏ కంట్రీ నేర్చుకున్నా కూడా దానికి కంపల్సరీగా కరెన్సీ అండ్ క్యాపిటల్ నేర్చుకుని ట్రై చేయండి. ఇప్పుడు మీకు నేను షార్ట్కట్ చెప్పబోతున్నాను. ట్రిక్ ఏమంటే ఇక్కడ 2 రకాల ట్రిక్ ఇస్తాను. మీకు ఏ ట్రిక్ అనుకూలంగా ఉంటే దాని జోలికి వెళ్ళండి. ఓకే, ఫస్ట్ వచ్చేసేమంటే మనకు ఆర్సీసీ యూ బాయ్ అనేది ఒక ట్రిక్ ఇస్తున్నా ఇక్కడ. ఎందుకంటే ఇవన్నీ కూడా ఏరియాలో స్ట్రాంగ్ కంట్రీస్ కదా. మన బిల్డింగ్ స్ట్రాంగ్గా ఉండాలంటే మనం ఏం చేయాలి, ఆర్సీసీ వేయాలా బిల్డింగ్కు, రూఫ్ ఏం వేయాలా, ఆర్సీసీ. సో ఆర్సీసీ ప్రతి ఒక్కరికి ఇది నాకు తెలిసి యొక్క వార్త తెలిసే ఉంటుంది. బిల్డింగ్ కట్టాలంటే ఖచ్చితంగా మనకు ఆర్సీసీతోనే వేస్తాం. మరి ఆర్సీసీ అంటే ఏమంటే ఆర్ అంటే రీఇన్ఫోర్స్డ్, సి అంటే ఏమంటే సిమెంట్, సి అంటే ఏమంటే ఇంకొకటి కాంక్రీట్ అని అర్థం. ఇక్కడ ఆర్సీసీ గుర్తుపెట్టుకోండి. ఆర్సీసీ వేయాలి. ఇంటికి స్లాబ్ వేయాలి, ఆర్సీసీతో వేయాలి. ఎవరు వేయాలి, నువ్వు వేసుకోవాలా. నువ్వు వేసుకోవాలా బాయ్. సో ఇంటికి ఆర్సీసీ కప్పు వేసుకోవాలి. ఎవరు వేసుకోవాలా, నువ్వు వేసుకోవాలా అని. నువ్వంటే రెస్పెక్ట్ ఇవ్వాలి కదా. నువ్వు రెస్పెక్ట్ ఇవ్వాలి కదా. ఏమంటున్నా, బాయ్ అంటున్నా. ఇండ్లు స్ట్రాంగ్గా ఉండాలంటే, అంటే ప్రపంచం స్ట్రాంగ్గా పెద్ద లార్జర్ కంట్రీ ఉండాలంటే మనకు దాన్ని ఆర్సీసీ కప్పు వేయాలా. సో రీఇన్ఫోర్స్డ్ సిమెంట్ కాంక్రీట్ వేసుకోవాలి. ఎవరు వేసుకోవాలి, నువ్వు వేసుకోవాలా. నిన్ను రెస్పెక్ట్ ఇవ్వాలి కదా. బాయ్ అంట. ఇక్కడ ఆర్ అంటే రష్యా, సి అంటే కెనడా, సి అంటే చైనా. ఇక్కడ మనం మీకు డౌట్ వస్తుంది, సార్ సిసి ఉంది కదా, మరి ఫస్ట్ సి అంటే చైనా అనుకోవచ్చు కదా, సెకండ్ సి అనుకుంటే కెనడా అనుకోవచ్చు కదా అనుకుంటాం. గుర్తుపెట్టుకో, కెనడా CANADA కెనడా, చైనా CHINA చైనా. మరి కెనడాలో సిఏ కానీ చైనాలో CH కానీ మన డిక్షనరీలో ఏది ముందు వస్తుంది, కెనడా ముందు వస్తుంది. కెనడా ముందు వస్తుంది. కాబట్టి సో ఆర్ అంటే రష్యా, సి అంటే ఇక్కడ కెనడా, CA ఫస్ట్ వస్తుంది. తర్వాత సి అంటే మీ చైనా, యూ నువ్వు వేసుకోవాలి. యూ అంటే ఇక్కడ USA నువ్వు వేసుకోవాలా. బాయ్ రెస్పెక్ట్ ఇవ్వాలి కదా, అన్నా అని రెస్పెక్ట్ ఇవ్వాలి కదా. బి అంటే ఇక్కడ బ్రెజిల్, ఏ అంటే ఆస్ట్రేలియా, ఐ అంటే ఇండియా. సో ఈ విధంగా మీరు ఆర్సీసీ యూ బాయ్ గుర్తుపెట్టుకుంటే ఈ 7 కంట్రీస్ ఎప్పుడూ మర్చిపోలేరు, జీవితాంతం గుర్తుంటుంది. ఇదే మాదిరి మీరు ఈ యొక్క ట్రిక్ను అమ్మ దగ్గర, నాయన దగ్గర, బ్రదర్ దగ్గర, సిస్టర్ దగ్గర, ఫ్రెండ్స్ దగ్గర మీరు డిస్కస్ చేస్తే మీరు ఎప్పటికీ మర్చిపోలేరు. ఎందుకంటే నేను కూడా అనేక సార్లు మీలాగా ప్రిపేర్ అయినప్పుడు నేను మర్చిపోతున్నాను. నేను ఎప్పుడైతే ఇక్కడ ట్రిక్ నేర్చుకున్నానో ఇంకా మర్చిపోలే. ఆర్సీసీ యూ బాయ్ మర్చిపోతామా లేదు. కొందరు USA బదులుగా నేను అమెరికా అనుకుంటా అంటారు. అనుకో, ఇబ్బంది ఏం లేదు. USA బదులు అనుకోవాలా, అమెరికా అనుకుంటావు, అనుకో, నాకేమి. సో అమెరికా అనుకో. ఓకే, ఇప్పుడు అమెరికా అనుకుంటే ఏం చేయాలా. సో అప్పుడు ఏమనుకుంటా, ఆర్సీసీ ఇది ఫిక్స్డ్. బిల్డింగ్ స్ట్రాంగ్గా ఉండాలంటే ఆర్సీసీతోనే కప్పు వేయాలా. సో ఆర్సీసీ ABEI. సో ఏంటేమి ఇప్పుడు ఏ దేశం సరే స్ట్రాంగ్గా ఉండాలంటే, నూనె స్ట్రాంగ్గా ఉండాలంటే AI అనేది చాలా ఇంపార్టెంట్. AI అనేది చాలా ఇంపార్టెంట్. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. ఆర్సీసీ అంటే కంపల్సరీ కనుక ఆర్సీసీ స్ట్రాంగ్ మర్చిపోక. సిమెంట్ స్ట్రాంగ్. ఏబి ఇక్కడ ఆర్ అంటే రష్యా, సి అంటే కెనడా, సి అంటే చైనా, ఏ అంటే మర్చిపోయినారా, అమెరికా అనాలి. ఇక్కడ అమెరికా అనాలా. ఇందులో యూ చెప్పినాం, ఇప్పుడు ఏం అమెరికా అంటున్నా. బి అంటేమే బ్రెజిల్, ఏ అంటేమే ఆస్ట్రేలియా, ఐ అంటేమే ఇండియా. సో మీకు ఏది గుర్తుపెట్టుకోండి. నాకైతే ఇది బాగా గుర్తుంటుంది. ఆర్సీసీ వేసుకో, ఎవరు నువ్వు వేసుకో, బాయ్. ఈ సింపుల్ ట్రిక్తో మీరు ఎప్పటికీ కూడా మీరు మర్చిపోలేరు మిత్రమా. సో ఈ విధంగా మీరు బాగా నేర్చుకోండి. మరి నేర్చుకున్నట్లయితే ఇటువంటి ఇంకా లార్జెస్ట్ కంట్రీస్, స్మాలెస్ట్ కంట్రీస్, పాపులేషన్ లార్జెస్ట్ కంట్రీస్, పాపులేషన్ స్మాలెస్ట్ కంట్రీస్, రకరకాల అన్నీ కూడా కోడింగ్ విధానంలో మనకి ఉత్తమ్ అకాడమీ నుండి మీకు నేర్పిస్తా. ఈరోజు మనకి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.